కూడా నువ్వా ఏం చెప్పు మహేసభలో మా అన్నగారికి జరిగిన పరాభవమును మా తల్లి గారికి క్లుప్తంగా విన్నవించు. ఇప్పుడు ద్రౌపదమ్మకి ఎంతమంది మొగుళ్ళు? 5 మంది. మరి ఈమెకి ఎంతమంది మొగుళ్ళు? ఒక్కడే. మరి ఆమెకి తక్కువ బతికినట్టే కదా. దాని పూర్వజన్మ సుకృత ఫలమున దానికి 5 మంది. ఆమె 5 మందిని కట్టుకుంటే 10 మందిని కట్టుకోవాలి. మీ అమ్మని కట్టుకుంటాం. సరే ఆ జరిగింది చెప్పాలా? చెప్పు. ఇప్పుడు నువ్వు సూరంటే నువ్వు సూరంట చెప్తున్నా అంటే గూరు 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 అని తిరుగుతా పొలంలో బీట్ పోకూడదు తింటా ఉంటుంది చూడు. గూరు 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 పంది పంది అంటున్నాను. పంది పంది పందికి పుట్టిన నా కొడుకులు అంతా వీళ్ళందరూ అంతటి మాటలు నువ్వు పంది ఇంకా ఒక మాట ఇంకా ఏమన్నది? ఇప్పుడు ఆ పక్క పుట్టిదేవికి బిడ్డలు పుట్టేసినారు. నా కడుపులో ఇంకా బిడ్డలు పుట్టలేదు. కడుపులో ఉండేది బిడ్డ గడ్డ అని చెప్పి గుండ్రా చెప్పుకొని డెంకి డెంకి గుండ్రాకి పుట్టిన ఇప్పుడు నాకు డౌట్ అవుట్ మాత్రం వేస్తాం. ఇప్పుడు అనింది కదా ఇవి అన్నప్పుడు ఇప్పుడు ఒక ఆమెకి ఒక పెట్టుంది, ఒక ఆమె ఒక పెట్టుంది, ఒకటే ఉంది. ఒక ఆమె ఒక పెట్టుంది. ఇంటి ముందు కల్లాపజలను 3 నీళ్లు పోయడం, సేవ చేయడం, బట్టలు నీళ్లు పట్టడం, ఇన్ని పనులు చూసుకుని ఆ పిల్లకాయకి పాలిచ్చేదానికి ఆయన ఈ 100 మంది ఒకేసారి వేసుకున్నారనుకో నువ్వే పాలిచ్చిందా? నాకేం తక్కువ వాళ్ళకే తక్కువ. అంటే నువ్వు వెళ్ళాలి కొడుకున్నావు నువ్వు వెళ్ళాలి కొడుకున్నావు వచ్చి గుర్తి గుర్తి తాగేసినారు. సరేనే నువ్వు తీర్థ వాళ్ళని పువ్వుని పోయినా నువ్వే చెప్తావా? ఇప్పుడు మీ ఆయన గుడ్డి కదా. ఈ 100 మంది నా కొడుకులు నా కొడుకు గుడ్లేదు. ఇప్పుడు నా భర్త కళ్ళు లేదు దానికా తెలిసి ప్రపంచానికే మరి ఒకరు గుడ్లేదు కదా. మేమంతా మా తల్లి ఏం తెలిసి ఈ అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను పెట్టుకోను అడుగు పెట్టుకోరా. మీ అమ్మని కూర్చొని పెట్టి చేసిన నేను అడుగు. ఆ కూర్చొని కాలుతో ఏం చెప్తే చేతులు శివరాత్రి శివరాత్రికి నిలబెట్టి కూడా చేసిన అడుగు. అమ్మ గొడుగు పట్టుకోమంటే ఇటే పట్టుకొని ఉండేది. మా నడుము నొప్పి నన్ను కొంచెం పోదులమంటే కూడా వదిలేది. అంత చేయించుకునేది అంటే అమ్మ పడుకోబెట్టి కూడా చేసేసిన ఎదురుగా అడిగా ఏమ్మా చేయలా చెప్పు. అదే పడుకొని ఇసుకరా అంటే పిసికెళ్ళి అన్ని చేస్తే నన్ను కొట్టుదామన్నా నన్ను కొట్టమంటాడు. దోమల్లా ఈ దోమండి నువ్వు ఏమన్నా కొట్టుకోపో